హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సిరి హనుమాన్ శ్రీహాన్ వైజాగ్లో హెచ్కే పర్మనెంట్ మేకప్ని లాంచ్ చేశారు. ఆ ఓపెనింగ్కి చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. అయితే నిఖిల్ కూడా వచ్చారు. కావ్యాన్ని కూడా పిలిచారు శ్రీహాన్, కానీ కావ్య వెకేషన్లో ఉంది కాబట్టి తను రాలేకపోయింది. అయితే ఇన్స్టాగ్రామ్లో నిఖిల్ కావ్య ఫ్యాన్ పేజ్ నుంచి ఒక స్టోరీని పెట్టాడు నిఖిల్ తన ఇన్స్టాగ్రామ్లో. అయితే ఆ ఫంక్షన్లో ప్రెస్ మీట్ జరుగుతుండగా రిపోర్టర్స్ అయితే శ్రీహాన్ సిరిని హెచ్కే పర్మనెంట్ గురించి క్వశ్చన్స్ అడుగుతుంటే అక్కడున్న జనాలు మాత్రం నిఖిల్ కావ్య అని గట్టిగా అరవడం స్టార్ట్ చేశారు. వీళ్ళు కలవాలి అంటే నిఖిల్ అందరైతే షాక్ అయిపోయారు. అది వాళ్ళ ఫంక్షను. అయితే నిఖిల్ ఓకే అని అయితే చెప్పాడు. చెప్పేవారికి అయితే ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే అదే స్టోరీని నిఖిల్ తన ఇన్స్టాగ్రామ్లో పేజ్లో అయితే పెట్టాడు. అయితే నిఖిల్ ఇండైరెక్ట్గా హింట్స్ ఇస్తూనే ఉన్నాడు ఇన్స్టాగ్రామ్లో. అయితే వాళ్ళకి టైం కావాలి కొంచెం ఓపెన్ అప్ కావడానికి. తర్వాత మనం కొంచెం రోజులైతే వెయిట్ చేసి చూడాలి. అయితే నిఖిల్ కావ్య కలిసిపోయారని మనం ఇదివరకే చెప్పుకున్నాం, కానీ వాళ్ళు భయపడుతున్నారు బయటికి చెప్పడానికి. కానీ యాక్చువల్గా వాళ్ళు ఇంకా ఎక్కువగా ఒకళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఒకవేళ కలిసి విడిగుంటేనే ఇన్ని అవకాశాలు వస్తున్నాయి అంటే కలిసిపోతే ఇంకా ఎన్నో అవకాశాలు వస్తాయి కదా వాళ్ళకి. కాబట్టి అది వాళ్ళకి తెలుసు. ఇట్లా స్మార్ట్ కపుల్, స్మార్ట్ జోడీ అని వీటన్నిటి ఛానల్స్ వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళు అయితే ఒక కొత్త ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేస్తారు నిఖిల్ కావ్య మీద. వాళ్ళని యాంకర్స్ లాగా పెట్టేసి అంత ఫారిన్ ఫాలోయింగ్ ఉంది వాళ్ళిద్దరికి. అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే హింట్స్ ఇస్తూనే ఉన్నాడు నిఖిల్. అయితే యాక్చువల్లీ అసలు రీజన్ వాళ్ళు బయటికి చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఒక కొత్తగా న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయిపోయారు. ఇప్పటిదాకా ఏం జరిగిందో వాళ్ళ జీవితంలో అదంతా మర్చిపోయి ఒకరినొకరినైతే అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఫ్రెష్గా న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అయితే ఎందుకు బయటికి చెప్పట్లేదంటే ఇదివరకు వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావడానికి కారణమైన వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మళ్ళీ గొడవలు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ వాళ్ళిద్దరు ఒకరినొకళ్ళు బాగా అర్థం చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్ అవుట్ చేసుకున్నాక తర్వాత ఫ్యాన్స్కి అందరికీ చెప్పాలని అయితే నిఖిల్ కావ్య ఇద్దరు డిసైడ్ అయిపోయారు. అయితే కావ్య ఫంక్షన్కి రాకపోవడానికి తను వెకేషన్లో ఉంది. నిఖిల్ అయితే వచ్చాడు ఫంక్షన్కి. శ్రీహాన్ వాళ్ళది వైజాగ్ కాబట్టి వాళ్ళు ఆ ఫంక్షన్కి అరేంజ్ చేశారు. వెరజ్లో వాళ్ళ స్టోర్ ఓపెన్ చేశారు. అయితే దీప్తి సునైనా కూడా అందులో మెంబర్ కాబట్టి తను కూడా వచ్చింది. అయితే ఫ్యాన్స్ అంతా ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే దీప్తి సునైనా ఇంకా సిరి ఒకళ్ళనొకళ్ళు హగ్ చేసుకొని చాలా బాగా క్లోజ్గా మాట్లాడే వరకు షణ్ముఖ్ ఫ్యాన్స్ అయితే చాలా హర్ట్ అయిపోయారు, చాలా అవాక్ అయిపోయారు ఏంటి ఇది అని. ఎందుకంటే సిరీస్ చేయబట్టే కదా షణ్ముఖ్ ఇంకా దీప్తి విడిపోయారు. అయితే ఈ నిఖిల్ చాలామంది అయితే నిఖిల్ కావ్యది ఇప్పుడు రిలేషన్ కాదు, వాళ్ళది ఒక 6 years రిలేషన్. కాబట్టి సీరియల్ యాక్టర్స్ వాళ్ళ గోరింటాకు ప్రొడ్యూసర్ బర్త్డే సెలబ్రేషన్స్కి ఇద్దరు కలిసి వెళ్ళారు. ఆ బర్త్డే మంచిగా ఎంజాయ్ చేశారు. ఫొటోస్ కూడా మనం ఇదివరకే చూసాం కదా. ఇంకా నిఖిల్ కూడా చిన్ని సీరియల్ సెట్లోకి వెళ్ళి ఆ పిల్లలతో కలిసి డాన్స్ చేశాడు, టైం స్పెండ్ చేశాడు. ఇంకొక న్యూస్ ఏం వైరల్ అవుతుందంటే చిన్ని సీరియల్లో నిఖిల్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. చూడాలి మరి. తను ఒక క్యారెక్టర్ ఎండ్ అయిపోయింది కదా కావ్యది. ఇంకో పీటీ టీచర్ ఉషా క్యారెక్టర్లో ఆమెకు ఆపోజిట్గా అయితే నిఖిల్ రాబోతున్నాడు అన్న ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. చూడాలి మరి. ఇక నిఖిల్ వస్తే మాత్రం ఇక టీఆర్పీ రేటింగ్స్ అయితే చూసుకపోతే ఆల్రెడీ గోరింటాక్ సూపర్ హిట్. ఇప్పుడు చిన్ని సీరియల్ కూడా చాలా హిట్ అయిపోతుంది. అయితే ఇక వాళ్ళిద్దరు కలిసి చేసిన ఎన్నో షోస్ అవన్నీ టీఆర్పీ రేటింగ్స్ చాలా ఉంటాయి. వాళ్ళిద్దరికి చాలా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ పెట్టారు, వాళ్ళకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ నిఖిల్ కావ్య అంటే చాలా ఇష్టం. అయితే మనం ఇంకోటి కూడా చూడొచ్చు, ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇదివరకు కావ్యది కామెంట్స్ టర్న్ ఆఫ్ అయి ఉండేవి. ఈ మధ్యనే మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి కావ్యది చూస్తే ఏదైనా పోస్ట్ ఓపెన్ చేస్తే మీకు కావ్యది కామెంట్స్ టర్న్ ఆన్ అయి ఉన్నాయి. అయితే ఇదివరకు తను నిఖిల్తో కలవాలి అని కామెంట్స్ పెడుతుండ్రు అందరు ఫ్యాన్స్ అని ఆఫ్ చేసుకుంది. కానీ ఇప్పుడైతే తన కామెంట్స్ టర్న్ ఆన్ చేసుకుంది. అయితే ఇద్దరు హింట్స్ ఇస్తూనే ఉన్నారు, మేమిద్దరం కలిసిపోయామని.
చేసుకోండి. ఫ్యాన్స్ మీరు కొట్లాడుకోకండి, మీరు మంచిగా ఉండండి. మాకు టైం ఇవ్వండి, మేము కూడా కొంత అర్థం చేసుకున్నాక మాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్ అవుట్ చేసుకొని అయితే మేము బయటకు వచ్చి తర్వాత ఓపెన్గా ఫ్యాన్స్కి అందరికని చెప్తామని వాళ్ళు హింట్ ఇస్తూనే ఉన్నారు ప్రతి ఇన్స్టాగ్రామ్ దాంట్లో. అయితే దాన్ని ఫాలో అవుతే మనం వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అయితే నిఖిల్కి అయితే బిగ్ బాస్ హౌస్లో తను కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో గెలిచే వరకు తనకి బిగ్ బాస్లో అవకాశం వచ్చింది. అయితే నిఖిల్ కూడా మూవీస్లో కూడా అవకాశం వచ్చింది, చాలా మూవీస్లో అయితే అవకాశం వచ్చింది. కానీ స్టార్ మాతో బాండింగ్ ఉన్నందుకు 1 year స్టార్ మాతో చేసినాకే బయట ఏవైనా సీరియల్స్ అయినా మూవీస్కి అయినా కమిట్ అవుతాడు. అప్పటి వరకు నిఖిల్ 1 year స్టార్ మా వాళ్ళ ఉన్న ప్రోగ్రామ్స్లోనే యాక్ట్ చేస్తాడు.